గుడ్ మార్నింగ్ ప్రజావన్ న్యూస్ ఛానల్కు స్వాగతం. ముందుగా వివిధ పత్రికల్లో ముఖ్యాంశాలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్, 7గురిపై వేటు, 6 నెలల పాటు తరగతుల నుంచి బహిష్కరణ, కోర్సు పూర్తయ్యేదాకా హాస్టల్లోకి అనుమతి నిరాకరణ, రేడియాలజీ విద్యార్థుల ర్యాగింగ్ పై కొనసాగుతున్న విచారణ, డిగ్రీలో 75% హాజరు తప్పనిసరి, తగ్గితే రియంబర్స్మెంట్, ఉపకార వేతనాల రద్దు, సదరు విద్యార్థులను పరీక్షలు రాయనివ్వరు, అన్ని కాలేజీల్లో ఎఫ్ఆర్సి ఉచితంగా రీడింగ్ మెటీరియల్, అన్ని కాలేజీలు దోస్తులోనే, ఈసారి స్లైడింగ్ సౌకర్యం, టీఐఎఫ్ఆర్సి చైర్మన్ జస్టిస్ గోపాలరెడ్డి పదవీ కాలం పెంపు, అస్సాంలో 85.64% పోలింగ్, కేరళలోనూ భారీగా 78.24%, పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో, 3 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతం, అస్సాంలోని దరంగ్లో ఓటు వేసేందుకు బ్రహ్మపుత్ర నదిని దాటుతున్న ఓటర్లు, లెబనాన్తో పీటముడి, ఇజ్రాయెల్ తీరుతో కాల్పుల విరమణ సంక్లిష్టం, లెబనాన్పై దాడులు కాల్పుల విరమణ ఉల్లంఘనే, ఆ దేశంపై వెంటనే దాడులను నిలిపివేయాలి ఇరాన్, ఆపకుంటే సీజ్ ఫైర్ చర్చల్ని బహిష్కరిస్తామని హెచ్చరిక, లెబనాన్తో ప్రత్యక్ష చర్చలకు ఏర్పాట్లు నెతన్యాహు, దాడుల నిలిపివేత మాత్రం ఉండదన్న ఇజ్రాయెల్ ప్రధాని, ఒప్పందంలోకి లెబనాన్ను చేరకుండా ఉండేలా ప్రయత్నం, గురువారం కూడా ఉధృతంగా దాడులు, 17 మంది మృతి, హెజ్బొల్లా చీఫ్ నయీం కసేన్ మేనల్లుడు మృతి, వైసీపీ రచ్చ, 19 మందిపై కేసు నమోదు, రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు, ఎండీని సిబ్బందిని దూషించారు, బెదిరింపులకు దిగి భయపెట్టారు, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పోలీసులు, రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో ఆటలొద్దు, ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు అడుగుతోంది వారి సొమ్మే, ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి చేసిన చెల్లింపులపై నివేదిక ఇవ్వండి, రాష్ట్ర ఆర్థిక శాఖకు హైకోర్టు ఆదేశాలు, 737 పిటిషన్లలోని 4,000 మందికి చెల్లింపులు చేశామన్న ప్రభుత్వం, జూన్ 10లోగా మిగిలిన వారికి బెనిఫిట్స్ చేయాలన్న న్యాయస్థానం, ఇవిగో మీ లావాదేవీలు, ఇంత పన్ను కట్టాలి, పన్ను చెల్లింపుదారులకు ఈ వివరాలు ముందే ఇస్తాం, బాగా సంపాదించండి, సక్రమంగా పన్నులు కట్టండి, ఫార్మా, స్థిరాస్తి, ఐటీ రంగాల నుంచే ప్రధాన రాబడి, ఆదాయ వృద్ధి లక్ష్యం 14%, యుద్ధం ఐటీ యుద్ధ గమనంలో ఆ లక్ష్యం 8%కి పరిమితం, లావాదేవీలపై నిఘా, 70% మంది పన్ను చెల్లిస్తున్నారు, తెలంగాణ ఏపీ ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని, రెండో విడత భరోసాకు నిధుల సమీకరణ, 22 లోపు యాసంగిలో మలిదఫా, 5 ఎకరాల వరకు 4,000 కోట్ల దాకా అవసరం, 21న మరో 3,000 కోట్లు సేకరించనున్న ప్రభుత్వం, ఇప్పటికే 3,900 కోట్ల అప్పు, అర్బన్ నక్సల్స్ ముద్ర వేసి రాష్ట్రంలోని పలువురు కవులు, కళాకారులు, మేధావులకు జాతీయ దర్యాప్తు సంస్థ నోటీసులు, నక్సల్స్ అంత్యక్రియలకు వెళ్లిన వారికి పిలుపు, గాదె ఇన్నయ్య నుంచి మొదలైన అరెస్టుల పర్వం, కేంద్ర నిఘా సంస్థల దృష్టిలో 200 మందికి పైనే, సోషల్ మీడియా పోస్టులు, కామెంట్ల పైన నిఘా, టార్గెట్ 2.50 కోట్ల పని దినాలు, ఈ నెలలో మిగిలింది ఇంకా 20 రోజులే, ఉపాధి పని దినాల లక్ష్యం పూర్తిగా పిఆర్ శాఖ కసరత్తు, ఎక్కువ మంది కూలీలకు పని కల్పించిన మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు నగదు ప్రోత్సాహకం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలోనూ ఉపాధి కూలీలు, పిఆర్ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ రోజువారీ సమీక్షలు, తక్షణ మరమ్మతులు, ఎన్డీఏసీ సూచనల మేరకు 3 బ్యారేజీలకు పనులు, నిధులకు ఇబ్బంది లేదు, మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు, నిత్యం పర్యవేక్షణ, నేనే వచ్చి పరిశీలిస్తా, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష, మహిళా పునర్విభజన బిల్లులు సిద్ధం, 16 నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు, బిల్లుల ఆమోదానికి అందరూ సహకరించాలి, ప్రధాని మోదీ, ఆ బిల్లులపై ఏం చేద్దాం, నేడు సిడబ్ల్యూసి సమావేశం, పశ్చిమాసియాలో సంక్షేమంపైన చర్చ, నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు. తేలుస్తారా బిగిస్తారా, పాక్లో చర్చలకు సర్వం సిద్ధం, ఇస్లామాబాద్కు చేరుకుంటున్న అమెరికా, ఇరాన్ బృందాలు, కీలక అంశాలపై సయోధ్య కుదిరేనా, లెబనాన్పై దాడులు కొనసాగితే వైదొలుగుతాం ఇరాన్, ఇరాన్ చెంత నుంచి మా బలగాలు అప్పుడే వైదొలగవు ట్రంప్, లెబనాన్తో ప్రత్యేక చర్చలు, నెతన్యాహు సంసిద్ధత, హార్ముజ్ నుంచి రోజుకు 15 నౌకలకే అనుమతి, సీ మైన్స్ ఉన్నాయి, దారి తప్పారో పేలిపోతారు, టెహ్రాన్,
మానవాతీత శక్తులకు మైథోస్ ఆంథ్రోపిక్ మరో సరికొత్త ఆవిష్కరణ. ఈ ఏఐ మోడల్కు ఇంటర్నెట్ను స్తంభింపజేసే సత్తా. ఈ నెలలోనే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం చర్చలు. బారాసాలో చేరడం ఖాయం. ప్రజాహితం కోసమే ఈ నిర్ణయం. త్వరలోనే కేసీఆర్ను కలుస్తా జీవన్ రెడ్డి. ఆయన ఇంటికి వెళ్లి కలిసిన కేటీఆర్. ఎట్టి పరిస్థితుల్లోనూ గొల్లపల్లి రిజర్వాయర్ కట్టనీయం. కమిషన్ల కోసం రైతుల ఉసురు తీసుకోవద్దు. దీక్ష విరమింపజేసిన బారాసా నేత హరీష్ రావు. పొంగులేటి కాదు పొంగులూటి అని విమర్శ. హరీష్ ఆరోపణలకు ఆధారాలు లేవు. ఓట్లకు పోటెత్తిన జనం. అస్సాంలో 85% పైనే, కేరళలో 78% దాటిన ఓటింగ్, పుదుచ్చేరిలో 89% పైగా. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచండి. నిధుల విడుదలతో ఇబ్బంది రానియం. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. అలుసుగా తీసుకోవద్దు. కోర్టులతో ఆటలొద్దు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా చెల్లించాల్సిందే. ఒక్కటి పెండింగ్ ఉన్న వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి తేల్చి చెప్పిన హైకోర్టు. ఆలయాల ప్రవేశాల్లో వివక్షలు. హిందూ సమాజ ఐక్యతకు విఘాతాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్య. శబరిమలలో మహిళల ప్రవేశం వాజ్యంపై వరుసగా 3వ రోజు విచారణ. ఇప్పుడు నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన ముఖ్యాంశాలు. ఆర్టీసీపై చర్చలకు యాజమాన్యం డుమ్మా. ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరు. కార్మిక జేఏసీ. 13న మరోసారి చర్చలకు లేబర్ కమిషన్ ఆహ్వానం. సీజ్ ఫైర్ డైలమా. లెబనాన్ హార్మోస్ పై భిన్న వాదనలు. రేపటి ఇస్లామాబాద్ చర్చలపై సందిగ్ధత. త్వరలో కేసీఆర్ ను కలుస్తా. ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం సంతోషకరం. కేసీఆర్తో 4.5 దశాబ్దాల స్నేహబంధం నాది. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి. రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్. గత ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడేవి? రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలతో భేటీ అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిబద్ధత కలిగిన నేత జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ తో కలిసి ప్రయాణించాలని ఆయనను కోరాం. పార్టీలోకి వస్తే సముచిత స్థానం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు కదలి వచ్చిన వేలాది మంది కార్యకర్తలు. హైడ్రా గడ్డి పీకుతున్నదా? సర్కార్ భూముల్ని కాపాడేందుకు కదా ఉన్నది. పేదల ఇండ్ల మీదికి బుల్డోజర్ వేసుకొని పోయే హైడ్రాకు నాదర్గుల్ ఆక్రమణలు కనిపించట్లేదా? చిత్తశుద్ధి ఉంటే ప్రహారీ కూల్చి బోర్డు పాతండి. పొంగులేటి. పొగరు తగ్గించుకుంటే మంచిది. ఈ దొంగతనాన్ని తామే దొరకబట్టినమని మీ సీఎం అసెంబ్లీలో చెప్పినప్పుడు ఏం చేసినావు? మైనింగ్ నీది కాదని అప్పుడెందుకు చెప్పలేదు? నాదర్గుల్ భూములు ప్రభుత్వానివే అంటున్నావు. మరి ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదు? బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ధ్వజం. నాదర్గుల్ భూముల్లో రైతుల వంట వార్పు. పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీస్, ప్రైవేట్ సేన. రోజంతా కంచెల ముందే బైఠాయించి నిరసన తెలిపిన రైతులు అక్కడికి మమ్మల్ని పోకుండా అడ్డుకుంటున్నారు. అజీజ్ పాషా. కాంగ్రెస్ కు నంబర్ 2 గుబులు. పార్టీకి ఫండు ఇచ్చి మోచేతి నీళ్లు తాగినోళ్లు అనడంపై చర్చ. ఢిల్లీకి పంపే మూటల్లో 90% తనవేనని చెప్తున్నట్టు ప్రచారం. 35 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేసినట్టు గతంలో ప్రకటన. తమ మూటల గుట్టు ఎప్పుడు విప్పుతాడోనని ఢిల్లీ నేతల్లో దడ. ఇదేం హై డ్రామా? రంగారంగా చర్యలకు దూరంగా. నాదర్గుల్ భూములకు ప్రైవేట్ ముద్ర వేస్తున్న హైడ్రా. అక్కడే ప్రైవేట్ జాగ్రత్తలున్నాయని కలెక్టరే చెప్పారా? ఫెన్సింగ్ తొలగిస్తామని ప్రైవేట్ వ్యక్తులు చెప్పారట. అందుకే తాము వెళ్లాల్సిన పని లేదంటున్న కమిషనర్. చెరువు కబ్జాపైనే దృష్టి పెడతామంటున్న రంగనాథ్. అవి సర్కారీ భూములేనని ప్రకటించిన పొంగులేటి. మంత్రి మాటకు భిన్నంగా హైడ్రా అధికారి మాటలు. స్టిక్కరింగ్ సిండికేట్. హెవీ వెహికల్ స్టిక్కరింగ్ లో భారీ అవినీతి. 500 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు వసూలు. స్టిక్కర్ల పేర ఏటా 150 కోట్లకు పైనే అవినీతి దందా. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యజమానులు. అధిక వసూళ్లను నిరసిస్తూ ఉత్తర్వుల పత్రులు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. వాయిదాలు లేవు, మొత్తం ఇవ్వాల్సిందే. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించాల్సిందే. సర్కార్ సొమ్ము కానిది వారు దాచుకున్నదే. ఒకరికి బకాయి చెల్లింపు మిగిలిపోయినా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కోర్టు ఉత్తర్వులను ఆషామాషిగా తీసుకోవద్దు. తమతో ఆటలాడొద్దంటూ ధర్మాసనం ఆగ్రహం. మళ్లీ మద్యం ధరల మోత. యుద్ధాన్ని బూచిగా చూపి పెంచేందుకు నిర్ణయం. కనీసం 10% రేట్లు పెంచేలా సర్కార్ కసరత్తు.
రద్దు. సీసాల ముడిసరుకు సరఫరా తగ్గించదంటున్న కంపెనీలు. ఈ కారణంతో 15% పెంచాలన్న ప్రతిపాదన. నిర్ణాయక కమిటీకి ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం 1-2 రోజుల్లో తుది ప్రతిపాదనలు ఖరారు. డీజీపీగా సివి ఆనంద్ 13న హైకోర్టుకు తెలపనున్న రాష్ట్ర ప్రభుత్వం. 14న అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం. నవ తెలంగాణ పత్రికలో వచ్చిన ముఖ్యాంశాలు. ప్రజల మనిషి నర్రా రాఘవరెడ్డి 6 దఫాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సాధారణ జీవితం గడిపిన మహనీయులు. అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఎస్ఎల్బీసీ ఘనత రాఘవరెడ్డిదే. జూలకంటి నిజాయితీ నిబద్ధతకు మారు పేరు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి. నల్లగొండ జిల్లా వట్టిమర్తిలో నర్రా 11వ వర్ధంతి. దేశ సార్వభౌమత్వంపై మాట్లాడే అర్హత మోడీకి లేదు. ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పును రివ్యూ చేయాలి. రిజర్వేషన్లను మతంతో అనుసంధానించడం అభ్యంతరకరం. రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయాలి. మంత్రి పొంగులేటిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలి. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. పోలింగ్ ప్రశాంతం. అస్సాంలో ఘర్షణలు, 30 మందికి గాయాలు, 7గురు అరెస్టు. అస్సాంలో పోలింగ్ బూత్లో వీడియో, ఎఫ్ఐఆర్ నమోదు. పుదుచ్చేరిలో 86%, అస్సాంలో 84.42%, కేరళలో 77.45%, యానాంలో 89% పోలింగ్ నమోదు. కేరళంలో భారీ పోలింగ్. అందరికీ సీఎం విజయన్ కృతజ్ఞతలు. నూతన మార్పులకు నాంది పలికే ప్రభుత్వం. ఎంఏ బేబీ. ఓటు హక్కుకు హామీ కల్పించాలి. ఓటర్ను అనుమానితుడిగా చూస్తున్నారు. బెంగాల్లో ఈసీ తీరు పట్ల తీవ్ర నిరసన. ఎన్నికల ప్రధాన కమిషనర్కు సిపిఐఎం ప్రధాన కార్యదర్శి లేఖ. 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. వచ్చే 3 రోజులు ఎండలు పెరిగే అవకాశం. ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం. రాజీకొస్తారా? కొనసాగుతున్న ఉద్రిక్తతలు. లెబనాన్పై ఆగని ఇజ్రాయెల్ దాడులు. నేడు ఇస్లామాబాద్లో శాంతి చర్చలు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాకిస్తాన్. ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు. ట్రంప్. యుద్ధమా కాల్పుల విరమణ? ట్రంప్ తేల్చుకోవాలి. ఇరాన్. ఒప్పందం కుదిరే వరకు సైన్యం అక్కడే. ట్రంప్. కాల్పుల విరమణలో లెబనాన్ ఉందా లేదా? లెబనాన్ ప్రధాని. కాళేశ్వరం మరమ్మతులు వెంటనే చేపట్టండి. 3 బ్యారేజీలను వినియోగంలోకి తేవాలి. పనుల పర్యవేక్షణకు మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. 60 ఏళ్లలో మీరు కట్టింది 25 రిజర్వాయర్లే. మేము 9 ఏళ్లలో 65 టీఎంసీలకు రిజర్వాయర్లు నిర్మించాం. పాలమూరు రంగారెడ్డి మేజర్ పనులన్నీ మేమే పూర్తి చేశాం. మీకు మిగిలిన పనులు చేయడం చేతకాలే. కమిషన్ల కోసం ప్రాజెక్టులు కడతారా? ఏదుల బహిరంగ సభలో ఎమ్మెల్యే హరీష్ రావు. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ సాదర ఆహ్వానం. బీఆర్ఎస్కు జీవన్ రెడ్డికి 40 ఏళ్లకు పైగా స్నేహం. కేటీఆర్, కేసీఆర్తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. జీవన్ రెడ్డి జగిత్యాల్లో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ. 13 లేదా 27న కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునే అవకాశం. కుప్పకూలిన అమెరికా జీడీపీ. వృద్ధి రేటు 0.5% పతనం. షట్డౌన్ ప్రభావం. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థపై నీలినీడలు. సాక్షి పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. పాపం పాక్తే. పాకిస్తాన్ మళ్ళీ నవ్వుల పాలైంది. ఇందుకు అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదనల ఘటనే సాక్ష్యం. సవాళ్లున్నా వృద్ధికి డోకా లేదు. యుద్ధ ప్రతికూలతలున్నా 2026-27లో భారత్ వృద్ధి అంచనాలను 6.6%కి పెంచినట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది. విడిగా ఉంచడం విభజనకు దారి తీయొచ్చేమో. కోర్టుకు హామీ ఇచ్చి పాటించారా? రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు, ఇతర ప్రయోజనాలను ఏప్రిల్ 9లోగా చెల్లించాలని గత నెలలో తామిచ్చిన ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై హైకోర్టు మండిపడింది. ఇంకో చివరి ఛాన్స్ ఇస్తున్నామని, అందరికీ పూర్తి స్థాయి చెల్లింపులు చేయాల్సిందేనని మళ్లీ చెప్పింది. సందిగ్ధత నడుమ శాంతి. లెబనాన్పై కాల్పులు. హార్ముజ్లో నౌకాయానంపై స్పష్టత లేకుండానే కొనసాగుతున్న కాల్పుల విరమణ. లెబనాన్తో నేరుగా చర్చలకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్. హాజ్బుల్లా ఆయుధాలు నినాదాలపై నెతన్యాహు. శనివారం పాకిస్తాన్లో మొదలు కానున్న చర్చలు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడిలో 303కు పెరిగిన మరణాలు.
కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆనందం. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్తో కలవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యలు. ప్రజాభిప్రాయం మేరకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. కేసీఆర్ సూచనల మేరకే పార్టీలోకి ఆహ్వానించమన్న కేటీఆర్. కాంగ్రెస్ జీవన్ రెడ్డికి ఎన్నో అవకాశాలు ఇచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. ఓటెత్తిన కేరళ 78.12% ఓటింగ్ నమోదు. భారీగా తరలి వచ్చిన ఓటర్లు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్న ఈసీ. అస్సాంలో 85% ఓటింగ్. మైనార్టీల ప్రాబల్యం ఉన్న చోట్ల 90% పైనే. పుదుచ్చేరిలో 89.87%. కాళేశ్వరం బరాజ్లకు వెంటనే మరమ్మతులు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బరాజ్లకు సత్వరమే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన సమీక్ష నిర్వహించారు. అచ్చెన్న ఆ వ్యాఖ్యలు చేయడానికి సిగ్గనిపించలేదా? రాజకీయ ప్రయోజనాల కోసం అంతగా దిగచారాలా? మంత్రి అచ్చెన్నాయుడు తీర్పుపై శాసన మండలితో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్. వైఎస్ఆర్ మరణంపై అచ్చెన్న వ్యాఖ్యలను ఖండించిన బొత్స వైఎస్ఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కంటతడి. మావిగన్పై చర్చను డైవర్ట్ చేయడానికి ఈ నీచ రాజకీయాలంటూ ధ్వజం. 5 రోజుల లాభాలకు బ్రేక్. 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాల విడుదల. నిజాలను దాచి అబద్ధాలు. నిన్నటి ప్రెస్ మీట్లో తాను పొంగు లూటీ అని చెప్పకనే చెప్పాడు. మంత్రి పొంగులేటిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. సంస్థను కొడుకును కాపాడుకోవాలనే తాపత్రయం స్పష్టంగా కనపడింది. క్రషర్పై సీఎం మైనింగ్ మంత్రి చెప్పి తప్పో, పొంగులోటి చెప్పింది తప్పో తేల్చాలని డిమాండ్. మహాదొడ్డు కష్టం. యాసంగిలో 70% దొడ్డు రకాలే సాగు. వరంగల్, కరీంనగర్ జిల్లాలో 90%కి పైగా. తెలంగాణ నుంచి 47 లక్షల ఎంట్రీ మాత్రమే తీసుకుంటున్నారు కేంద్రం. రాష్ట్రంలో 1.40 కోట్ల టన్నులు మార్కెట్కు వచ్చే అవకాశం. సెమీ కండక్టర్లలో స్వావలంబన. చీఫ్ డిజైన్ ఎలక్ట్రానిక్స్ తయారీపై రాష్ట్రం దృష్టి. ఈ ఏడాది కొత్త విధానం విడుదలకు సన్నాహాలు. ఈఎంసీలు, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యత. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏటా 5,000 మందికి శిక్షణ. ముకుల్ సిక్సర్ల మోత. కోల్కతా నైట్ రైడర్స్తో లక్నో సూపర్ జైంట్స్ విజయం. దోమలకు ఓ టెస్ట్ ఉంది. దోమలు కొందరిని ఎక్కువగా కుడతాయి, కొందరిని క్షమించి వదిలేస్తాయి. బెంగాల్కు 6 గ్యారంటీలు. పశ్చిమ బెంగాల్లో తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రధాని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు. బారామతిలో వైదొలిగిన కాంగ్రెస్. మహారాష్ట్రలో బారామతి అసెంబ్లీ ఉప ఎన్నిక పోరు నుంచి కాంగ్రెస్ తప్పుకుంది. ఇక్కడ ఎన్సీపీ అభ్యర్థిగా సునేత్ర బరిలో నిలిచారు. వెలుగు పేపర్లో ముఖ్యాంశాలు చూద్దాం. హాంఫట్ 1,00,000 ఎకరాలు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా. హార్ముజ్ నుంచి రోజుకు 15 షిప్పులే, అది కూడా మా అనుమతితోనే. ఇరాన్ జలసంధి దాటాలంటే ప్రోటోకాల్ పాటించాల్సిందే. హార్ముజ్ను క్లోజ్ చేసిన కొద్ది గంటల్లోనే రీఓపెన్. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు నిరసిస్తూ అంతకుముందు జలసంధి క్లోజ్. కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ లేదు, అందుకే ఆ దేశంపై దాడి చేశాం. ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ లెబనాన్లో భాగమే. ఇరాన్ ఒప్పందం ఉల్లంఘిస్తే తీవ్ర ప్రభావాలు తప్పనివేమో అని హెచ్చరిక. ఇజ్రాయెల్ దాడులు కరెక్టే ట్రంప్. అస్సాంలో 85% పోలింగ్. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భారీగా ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు కేరళలో 78.2%, అస్సాంలో 85.64%, పుదుచ్చేరిలో 89.87% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. చనిపోయిన కానిస్టేబుళ్ల పేరుతో జీతాలు. చనిపోయిన 3 కానిస్టేబుళ్ల ఐడి నెంబర్లతో ఓ ఉద్యోగి అక్రమంగా జీతాలు డ్రా చేసుకున్న ఘటన కరీంనగర్లో వెలుగు చూసింది. 2022 నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,40,00,000 దారి మళ్లినట్లు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ల విచారణలో తేలింది. కోల్కతాపై లక్నో గెలుపు. ఐపీఎల్లో లక్నో అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి 2 ఓవర్లలో 30 రన్స్ అవసరమైన దశలో ముకుల్ చౌదరి 54 నాటౌట్ మెరుపులు మెరిపించాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 19వ ఓవర్లో 16 రన్స్ రాబట్టాడు. చివరి ఓవర్లో మరో 2 సిక్స్లు కొట్టి లక్నోను గట్టెక్కించాడు.
ఇరాన్ చుట్టే మా బలగాలు పూర్తి స్థాయి ఒప్పందం జరిగే వరకు అక్కడే ఉంటాయి. ట్రంప్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మునుపెన్నడూ లేని విధంగా దాడులు చేస్తాం. మరో విజయం కోసం అమెరికా ఆర్మీ సిద్ధమవుతున్నదని వెల్లడి. 3 రోజులు మండుటెండలు, జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచన. 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే ఛాన్స్. పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. మధ్యాహ్నం 12 నుంచి బయటకు రావద్దని హెచ్చరిక. జర్మనీలో ప్రవాసులకు ఫుల్ సపోర్ట్. ఏ కష్టం వచ్చినా సహాయం అందిస్తాం. మంత్రి వివేక్. యంగ్ ఇండియా విజన్, గ్లోబల్ స్కిల్స్తో దూసుకెళ్లండి. జర్మన్ భాష వస్తేనే కెరీర్లో టాప్ గేర్. రాష్ట్రంలో ఆ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాం. బెర్లిన్లో తెలంగాణ వాసులతో మంత్రి ముఖాముఖి. 30 ఏళ్లలోపే రోగాల బారిన యూత్ ఆరోగ్యంగా ఉన్నది 25% మందే. 59% మందికి ఊబకాయం. 20 ఏళ్లు నిండకుండానే అమ్మాయిలకు సమస్యలు. 40% మందికి రక్తహీనత, విటమిన్ B12, విటమిన్ D లోపాలు. మహిళల్లో 51 ఏళ్లకే క్యాన్సర్ ముప్పు. అది ఏజ్ గ్రూప్లోనే సగం నుంచి గుండె జబ్బులు. వరంగల్ జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేప్ హత్య. పంట చేనులో అత్యాచారం చేసి ఇంటికి తీసుకొచ్చి ఉరివేసి చంపినట్టు బంధువుల ఆరోపణ. గంజాయి మత్తులో 4 యువకులు దారుణానికి ఒడిగట్టారని ఆగ్రహం. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన. బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి ఈ నెల 27న చేరే అవకాశం. ఇంటికెళ్లి ఆహ్వానించిన కేటీఆర్ జీవన్ రెడ్డికి గౌరవ స్థానం ఇస్తాను. కాళేశ్వరాన్ని వాడుకలోకి తీసుకురావాలి. వానాకాలంలోపే బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయాలి. సీఎం రేవంత్. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచన. స్వయంగా వచ్చి పనులు పరిశీలిస్తానని వెల్లడి. పనుల్లో జాప్యం చేయకూడదని ఆదేశం. మంత్రి ఉత్తమ్తో కలిసి కాళేశ్వరంపై సమీక్ష. ఇప్పుడు విజన్ ఆంధ్ర పేపర్లో ముఖ్యాంశాలు చూద్దాం. 3 రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్. భారీగా పోలింగ్ శాతం నమోదు. అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతం. పొంగులేటి కాదు పొంగులూటి. బాంబులు పేలుతాయన్న బాంబులేటి. అవినీతికి దాచిపెట్టినందుకు నానా తంటాలు. క్రషర్లో జరిగిన అవినీతిని సీఎం స్వయంగా చెప్పారు. నాదర్గుల్ భూములు ప్రభుత్వానివైతే హైడ్రా ఎందుకు వెళ్ళలేదు? గొల్లపల్లి రిజర్వాయర్ వ్యతిరేక రైతులకు హరీష్ సంఘీభావం. కేసీఆర్తో కలిసి రాష్ట్రం కోసం పనిచేస్తా. కాంగ్రెస్ను నమ్మి ఓటేసినందుకు చింతిస్తున్న జనం. 27 నెలలుగా కాంగ్రెస్లో క్షోభ అనుభవించాను. మీడియాతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన. వ్యతిరేక వార్తలు రాస్తే దాడులు చేయడం సరికాదు. శాంతియుత నిరసనలతో ఖండించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 3 రాజధానులంటూ ఋషికొండను మింగారు. ఇప్పుడేమో మావిగన్ పేరుతో జోకర్గా మారారు. వైఎస్ఆర్ పేరుతో తప్ప ఆయన ఆశయాలను తుంగలో తొక్కారు. జగన్ తీరుపై ఘాటు విమర్శలు చేసిన వైఎస్ షర్మిల. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాం. 21 నెలల్లో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం. జగన్ పాలనలో వ్యవస్థలు దాడి తప్పాయి. విభజన కన్నా జగన్ వల్లనే ఏపీ నష్టపోయింది. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. బాపట్ల జిల్లా సూరేపల్లిలో పట్టా పుస్తకాలు అందజేత. గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక సదుపాయాలు. పుష్కరాల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. రాజకీయాల్లో నికార్సైన నేత జీవన్ రెడ్డికి ప్రసంగించిన కేటీఆర్. జగిత్యాల్లో జీవన్తో భేటీ. అక్షరమే ఆయుధంగా మలుచుకొని ఎదగాలి. అంతరాలు లేని ఆదర్శ సమాజం విద్య ద్వారానే సాధ్యం. జూన్ 2 నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ అన్ని విధాలా ఆదరించింది. గతంలో కేసీఆర్ పాలనను విమర్శించి మరిస్తే ఎలా? పొంగులేటిపై ఆరోపణలు కాదు, దమ్ముంటే చర్చకు రావాలి. మీడియాతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తాత్కాలిక కాల్పుల విరమణ జరిగిన సైనిక బలగాలు ఇరాన్ చుట్టుకొస్తాయి స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత పిల్లలదే. మంత్రి సీతక్క వ్యాఖ్యలు.